గత నెల రోజులుగా మండుతున్న ఎండలతో ప్రస్తుతం 45 డిగ్రీలు దాటి నమోదవుతున్న ఉష్ణోగ్రతతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలు శుక్రవారం వరుణుడు కరుణించడంతో కురిసిన భారీ వర్షానికి ప్రజలు ఉపశమనం పొందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో చాలా రోజుల నుంచి ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో పెరగడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 7 గంటల నుంచి మొదలైన వేడి రాత్రి 10 గంటల వరకు వేడిగాలులు ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భగ్గుమంటున్న ఉష్ణోగ్రతలతో చిన్న పిల్లలు వృద్ధులు బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. భారీగా పెరిగిన ఉక్కపోతతో తడిసి ముద్దైపోతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కరుణించిన వానదేవుడు భారీ వర్షం కురిపించడంతో కొంతవరకు వాతావరణం చల్లబడింది. శుక్రవారం సాయంత్రం చాలాసేపు భారీ ఈదురుగాలులు ఉరుములు మెరుపులతో ప్రారంభమైన వర్షం సుమారు గంట సేపు కురిసింది. వడగాలులతో కూడిన వర్షం పడింది. చాలా రోజుల నుంచి ఎండవేడితో ఇబ్బందులు పడిన ప్రజలు వర్షం పడడంతో కొంతవరకు ఉపశమనం పొందారు. వర్ష బీభత్సంతో ఆంధ్ర తెలంగాణ సరిహద్దులు కరెంటు స్తంభాలతో పాటు కూనవరంలో రోడ్లో బీసీ హాస్టల్ వద్ద ఉన్న చెట్టు పడిపోవడంతో హాస్టల్ ప్రహరీ కూడా కూలిపోయి చెట్టు ప్రధాన రహదారి అడ్డంగా పడిపోయి రాకపోకలు అంతరాయం ఏర్పడింది. అధికారులు జేసీబీల సాయంతో కూలిన చెట్టును తొలగించి రోడ్డును క్లియర్ చేశారు.